మూవీ ఈజ్ జస్ట్ ఓకేష్ ఫిల్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేసింది. కామెడీ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లాస్ ఏంటో మనం ఫర్దర్ డీటెయిల్స్‌లో అయితే మాట్లాడుకుందాం. హాయ్ వాట్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అల్మన్ ఫిల్మ్ అంబిషన్. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చేసి మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ అయితే చూశాను. సో మూవీ ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది మీతో అయితే షేర్ చేసుకుంటాను. అంతకుముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే రావు రమేష్ గారు అయితే గవర్నమెంట్ జాబ్కి అయితే అప్లై చేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల తన గవర్నమెంట్ జాబ్ అనేది పెండింగ్లో అయితే ఉంటుంది. సో అలాంటి టైంలో తన అకౌంట్లో 10 లక్షలు అనేవి పడతాయి. సో ఆ 10 లక్షలు ఎక్కడి నుండి పడ్డాయి, సో ఆ 10 లక్షలతో వీరేం చేశారు, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది స్టోరీ ప్లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు రమేష్ గారి ఆ టైమింగ్ ఏంటండి, కామెడీ లెవెల్స్కి ఆయన కరెక్ట్గా సూట్ అవుతారు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆన్ టైంలో ఆ కామెడీ లెవెల్స్ కానీ చాలా బాగా నచ్చింది. ఆ పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా ఫన్నీ విధంగా అండ్ కామెడీ అయితే జనరేట్ చేశారు అదే ఫన్నీ విధంగా. సో ఆ కామెడీ అనేది వర్కౌట్ అయింది. నాకు ఆ ప్లాట్ అనేది నచ్చింది. ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది అనుకోండి. ఫస్ట్ హాఫ్ అనేది మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి అండ్ మనకు అల్లు అర్జున్ రిఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ ఓకే కామెడీ బాగానే ఉంది అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం దెబ్బడిపోయింది. ఎందుకు సెకండ్ హాఫ్లో దెబ్బడిపోయిందంటే, మనకు ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ లెవెల్స్ నెట్టుకొని వచ్చేసారు. బట్ సెకండ్ హాఫ్లో అలా కాకుండా కొన్ని మెలో డ్రామా అనేది యాడ్ చేశారు. ఆ మెలో డ్రామా నాకు ఎందుకో అంత వర్కౌట్ కాలేదనిపించింది. అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ కూడా కొంచెం డీసెంట్గా ఉంది. కొంచెం ప్రాపర్ కంక్లూజన్ అయితే ఇచ్చారు, అదైతే నచ్చింది. ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు రొటీన్ కామెడీ లెవెల్స్ లాగా అనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ జబర్దస్త్ అండ్ కొన్ని సీరియల్ డ్రామాస్ చూస్తాము. సో అలాంటి కామెడీ లెవెల్సే ఉన్నట్టు అనిపిస్తుంది. సో కొన్ని దగ్గర కామెడీ లెవెల్స్ బాగున్నాయి, అవి నచ్చాయి కూడా. బట్ మూవీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మూవీ అనేది ఒకే ప్యాటర్న్ మీద వెళ్తుందిరా బాబు అనిపించింది. సో అక్కడ కొంచెం డౌన్ఫాల్ అనేది అయింది. అండ్ మూవీలో సెకండ్ నెగిటివ్ ఏంటి అంటే, మనకు ఇన్లాజికల్ సీన్ అండ్ ఎమోషన్ సీన్స్ అనేవి అస్సలు పండలేదు. అసలు ఎమోషన్గా కనెక్ట్ అయితే కదా ఎమోషన్ సీన్ పండడానికి. సో ఇన్లాజికల్ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్ ఈ రెండు అయితే అంతగా అయితే మూవీలో అయితే వర్కౌట్ కాలేదు. అలానే ఇంకో నెగిటివ్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ అంత మనకు ఎంటర్టైన్మెంట్ అయితే చేయదు. మనకు ఫస్ట్ హాఫ్ కొన్ని కామెడీ లెవెల్స్తో నెట్టుకొని వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియక కొన్ని మెలో డ్రామాస్ యాడ్ చేసేసి అరే ఏదేదో చూపించేద్దాం, ఏదేదో చేసేద్దాం అన్నట్టు అయిపోయింది. సో సెకండ్ హాఫ్ నాకు అంతే అనిపించలేదు. జస్ట్ ఆ క్లైమాక్స్ కొంచెం డీసెంట్గా ఉంది. అంతకు మించి మనకు సెకండ్ హాఫ్లో నాకు అంతేమో ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి, అది కూడా ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్కి అండ్ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ కోసం 6 అయితే ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 10కి. ఓవరాల్గా ఈ మూవీ మీద నా కంక్లూజన్ ఏంటి అంటే, మీరు కానీ కామెడీ ఆడియన్స్ అలానే కొంచెం ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ కేటగిరీ ఆడియన్స్ అయితే ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇచ్చుకోండి. లేదు మేము ప్రతిదీ లాజికల్గా చూస్తాం అండ్ పర్ఫెక్ట్గా ఉంటేనే వెళ్తాం అంటే ఈ మూవీ మీకైతే కాదు. సో మూవీ ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓటీటీలో మూవీ చూస్తే మీకు కొంచెం బెటర్గా అయితే ఫీల్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ ఈ మూవీ మీద. సో నేను చెప్పిన పాయింట్స్ మొత్తం నోట్ చేసుకొని మూవీకి పోవాలో లేదో మీరే డిసైడ్ అవ్వండి. మీరు కానీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మూవీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.